హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. తమ భార్యలు తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడ్డారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. మొదటి వ్యక్తి: నీ భార్య ఎలా ఉంటుంది? రెండో వ్యక్తి: చాలా అందంగా, తెల్లగా, సెక్సీగా ఉంటుంది. మరి నీ భార్య? మొదటి వ్యక్తి: నా భార్య సంగతి వదిలేయి, నీ భార్యను వెతుకుదాం పదా. వరుణ్: చీమలను ఎందుకురా ఫాలో అవుతున్నావు? వాసు: స్వీట్ ప్యాకెట్ను మమ్మీ దాచిపెట్టిందిరా. చీమల బారు వరుసను అనుసరిస్తే స్వీట్ దగ్గరికి అవే తీసుకుపోతాయిగా. రూపురేఖలు కలిస్తే అన్నా చెల్లెలు అవుతారు, బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, అసలేమీ కలవకపోతే భార్యాభర్తలు అవుతారు. టీచర్: 10 రోజులు ఒంట్లో బాగోలేదని స్కూల్కి రాలేదుగా, డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను, ఎందుకు తేలేదు? స్టూడెంట్: నేను ఎంత అడిగినా అది ఆయన కష్టపడి చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికేట్ అని ఇవ్వను పొమ్మన్నాడు టీచర్. భార్య: నేను చచ్చిపోతా. భర్త: ఇదిగో క్యాడ్బెరీ డైల్ మిల్క్ తీసుకో. భార్య: ఇప్పుడు ఇది ఎందుకు? భర్త: ఏమైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి, తెలుసా? నువ్వు ప్రతి అమ్మాయిని ఏ పార్కుకో బీచ్కో తీసుకెళ్లకుండా గుడిలోకి తీసుకెళ్ళి ఐ లవ్ యూ అని చెబుతావెందుకు? సందేహంగా అడిగాడు శేఖర్. గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలు కాదు కదా, చెప్పాడు రాజు. రాజేష్: న్యూటన్ యాపిల్ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే? గిరీష్: పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా అని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి.